కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం. ఇకపై అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్కాస్టింగ్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి ప్రారంభం. పరామర్శ పేరుతో జగన్ రౌడీ రాజకీయం. అడ్డొస్తే తొక్కేయడానికి ఇక్కడున్నది సిబిఎన్. భూతాన్ని భూస్థాపితం చేశామన్న ఏపీ సీఎం. ఏపీ తెలంగాణలో ఆసక్తికర పరిణామాలు. సిట్ ముందుకి 5 ఫోన్ ట్యాపింగ్ నిందితులు. లిక్కర్ కేసులో కోర్టులో హాజరు కానున్న 7. తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదల. 9 రోజుల్లో 9,000 కోట్లు జమ చేస్తామన్న రేవంత్. 10 ఏళ్లు కాంగ్రెస్ పాలనే ఉంటుందని ధీమా. జగన్ పర్యటనల్ని అడ్డుకోవాలని చూస్తున్నారు. హింసను రెచ్చగొట్టే కుట్రలు పన్నుతున్నారన్న అంబటి. జగన్ సత్తెనపల్లి టూర్కి పర్మిషన్ లేదన్న ఎస్పీ. హరీష్ రావుకు అస్వస్థత. హై ఫీవర్తో ఆసుపత్రిలో చేరిన మాజీ మంత్రి. కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ నేతల పరామర్శ. యోగా దినోత్సవానికి విశాఖలో ఏర్పాట్లు. బీచ్ రోడ్లో నేటి నుంచి ఆంక్షలు. 5 కిలోమీటర్ల పరిధి వరకు డ్రోన్లపై నిషేధం. ఈ హ్యాపీ ఫాదర్స్ టు బి డే సందర్భంగా తండ్రి అయ్యే దిశగా అడుగులు వేయండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. అడిగిన ప్రశ్నలే మళ్లీ అడిగారు. రేస్ కంపెనీలకు నిధులు పంపినట్లు ఆధారాలున్నాయి. జైలుకు పంపినా భయపడేది లేదన్న కేటీఆర్. కేటీఆర్కి జైలుకి వెళ్లాలని ఆసక్తిగా ఉంది. దానికోసమే రేవంత్ని రెచ్చగొడుతున్నారు. కేటీఆర్ కవితల మధ్య పోటీ ఉందన్న సీతక్క. కేబినెట్లో చర్చించాల్సినవి మీడియాతో చెప్తే ఎలా? పొంగులేటిపై పీసీసీ చీఫ్ అసహనం. పార్టీతో సంప్రదించకుండా మాట్లాడొద్దని సూచన. హైదరాబాద్లో అక్రమ కట్టడాల కూల్చివేతపై విచారణ. నిర్మాణాలు జరుగుతుంటే ఏం చేశారు? మున్సిపల్ అధికారులపై తెలంగాణ హైకోర్టు సీరియస్. పొదిలిలో 30 మందిని అరెస్ట్ చేశారు. రాళ్లేసిన టీడీపీ కార్యకర్తలను వదిలేశారన్న బూచేపల్లి. ఒంగోలు జైల్లో కార్యకర్తలకు ఎమ్మెల్యే పరామర్శ. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై జేపీసీ సమావేశం. హాజరైన బీజేపీ కాంగ్రెస్ ఐఎన్ఎల్డీ నేతలు. తాము వ్యతిరేకమన్న ఆమ్ ఆద్మీ. డిఎన్ఏ ద్వారా 125 మృతదేహాల గుర్తింపు. సివిల్ ఆసుపత్రిలో కొనసాగుతోన్న ప్రక్రియ. ఇప్పటిదాకా 83 మృతదేహాలు అప్పగింత. సైప్రస్ నుంచి కెనడా చేరుకున్న మోదీ. కాల్గరీలో భారత ప్రధానికి ఘన స్వాగతం. G7 సదస్సులో ప్రసంగించనున్న మోదీ.